నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు జూలై 1 నుంచి అమలు. 1,18,00,000 మందికి లబ్ధి. 11,000 కోట్లతో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి పథకానికి కేబినెట్ ఆమోదం. రాష్ట్రానికి 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు. స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ దిశలో ముందడుగు. 2 లక్షల కోట్లతో ఉత్పత్తి. అగ్రదేశాల సరసన చేరనున్న భారత్. జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు. పూర్తి వివరాలతో ఆశాబహుళ నివేదిక ఇవ్వాలన్న సీఎం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 2వ రోజు క్రాస్ ఎగ్జామినేషన్. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యకు పలు కోణాల్లో ప్రశ్నలు. అక్టోబర్ 12 లోపు బకాయిల విడుదలకు ప్రైవేటు విద్యా సంస్థల డిమాండ్. లేని పక్షంలో 13 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరిక. ధరల హేతుబద్ధీకరణతో దేశంలో భారీగా పెరిగిన అమ్మకాలు. సెప్టెంబర్లో 9.1% వృద్ధి చెందిన స్థూల జీఎస్టీ వసూళ్లు. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్డౌన్. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం.